వస్తే సరిపోతుందనే లెక్కన ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళకి దక్కనీయకుండా వీళ్ళంటా ఏదో బేరం పెట్టారట. అసలు సినిమా కంటే కూడా అసలు రేటు కంటే ఓ 50-100 కోట్లు తక్కువకి, అంటే టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ ప్రాఫిట్ లెక్కేసుకుని పెడతారు కదా వాళ్ళు బేరం. ఫర్ ఎగ్జాంపుల్ 350 కోట్లు అయిందని 400 కోట్లకి ఇస్తామంటది. దాని తర్వాత వేలం వేసుకుంటారు, మేమెంత అనేటటువంటి. అట్లాంటిది వీళ్ళు 250-300 దగ్గరనే పెట్టి మా చేతిలో థియేటర్లు ఉన్నాయి కాబట్టి ఇంకెవడన్నా తీసుకుంటే మేము ఇవ్వమనేది పరోక్షంగా బెదిరిస్తున్నారట. ఈ సమ్మె అందుకని ముందు పెట్టారట. ఎప్పుడైతే ఇది జరిగిందో అది పవన్ కళ్యాణ్ కోపం తెప్పించింది. అంటే నా సినిమాని అడ్డు పెట్టి వీళ్ళు నా సినిమానే బ్లాక్మెయిల్ చేస్తారా, ఏంది వీళ్ళ సీను అన్నటువంటి, అందుకోసమే జరిగింది అన్నటువంటిది ఇంకొక వెర్షన్ కూడా ఉందన్నమాట. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి అయితే ఒక రకంగా తన సొంత ఇండస్ట్రీ లాంటిది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాంటి ఇండస్ట్రీ మీద ఒక కోపం, ఒక ఆగ్రహం, అసహనం అని అనడానికంటే ఖచ్చితంగా అసహనం.